ఇక సమస్యలన్నీ పరిష్కరిస్తాము. ఉద్యోగులు బీ హ్యాపీ. తొలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ హామీ. పెండింగ్ డిఏలు, పీఆర్సీ బకాయిలు, అలాగనే అర్జిత సెలవుల నగదు చెల్లింపులపై చర్చ. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల సానుకూల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి సమస్యలను స్వయంగా విన్న ఆయన వాటిని ముఖ్యమంత్రికి నివేదించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు కొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరాయి. పెండింగుల్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, అలాగనే పీఆర్సీ బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. అర్జిత సెలవుల నగదు బకాయిల పరిష్కారం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లపై స్పష్టత, క్లాస్ 4 ఉద్యోగులు, డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా రికార్డు చేశామని సీఎస్ గారు తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని సీఎస్ విజయానందన్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. ఇక ఈ సమావేశంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ రావంత్, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, రోడ్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక ప్రణాళికల శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, అలాగనే విద్యాశాఖ కార్యదర్శి కె శశిధర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ భరత్ గుప్తా, అలాగనే ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడా తదితరులు హాజరయ్యారు. అలాగే సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు విద్యాసాగర్ గారు, అలాగనే మోహన్, శ్రీనివాస్, అలాగనే కృష్ణయ్య, బప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రసాద్, జి హృదయరాజు, అధ్యక్షుడు కె సూర్యనారాయణ, బాలాజీ, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, అలాగనే శేఖర్ ఫణి, ప్రేమ్రాజ్, వెంకటేశ్వరరావు, శాస్త్రి పాల్గొన్నారు. ఇక మొదటిసారిగా జరిగిన సమావేశంలో మా సమస్యలను నేరుగా సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని విశ్వాసం కలిగిందని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.